ఇక ఇదే అంశంపైన మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. రామోహన్ రావు గారు, మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓకే అండి, ఓకే సార్. ఇప్పుడు కంచె చేను వేసిన చందంగా టీజీఐఏసీ వ్యవహరిస్తుందా? ఎండి విష్ణువర్ధన్ రెడ్డి ఒంటెద్దు పోకడతో రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటంటారు? ఖచ్చితంగా ఈ రాజు రిపోర్టర్ చెప్పిన దాంతో ఏకీవిస్తూనే ఒక అధికారి మీది కంటే కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా చూడాలి చక్ర. నా ఉద్దేశం అంటే అధికారి టూల్ మాత్రమే. విష్ణువర్ధన్ రెడ్డి గారి పనితీరు వీటి మీద చాలా విమర్శలు వస్తున్నాయి, నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నాను, కాదంటే. కానీ అధికారి పని చేయాలంటే పని చేయించేవాడు యజమాని బాగుండాలి కదా. కాదు, ఎట్లా పని చేయించాలి? ఉదాహరణ చెప్తాను నేను. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు జయేష్ రంజన్ గారు ఉన్నారు కదా, ఆయన ఐటీ శాఖ మంత్రికి మన కేటీఆర్ గారి కింద పనిచేశారు. బ్రహ్మాండంగా చాలా ఆకర్షించడంలో, ఐటీ రంగ పరిశ్రమను పెంపొందించడంలో గత 10 ఏళ్లుగా అద్భుతమైన కృషి చేశారు. ఆయన మన ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఐటీ రంగానికే పరిమితమై పనిచేశారు కొద్ది రోజులు. తర్వాత ఇప్పుడు మొన్న ఆయనను పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. వెంటనే ఏమైంది? వెంటనే మళ్ళీ ఆయన ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఏం చేశారు? అందాల పోటీలు పెట్టడానికి సహకరించారు. నేనేమంటే అందాల పోటీలు కరెక్టా కాదా తర్వాత సంగతి. అంటే వెంటనే ఒక మంచి సమర్థవంతమైన అధికారి ఎక్కడ పెట్టినా కూడా పని నిర్వహిస్తాడు. అధికారే కాదు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా నిర్వహించిన సందర్భాలు చూసా. ఉదాహరణ పివి నరసింహరావు గారు ఆయన లూప్ లైన్ పెట్టారని రాజీవ్ గాంధీ గారు మానవ వనరుల శాఖ అని కొత్తగా సృష్టించి ఇచ్చాడు. కానీ దానికి ఎంతమంది ఇచ్చిండు ఆయన అంటే, మానవ వనరుల శాఖ అంటే అర్జున్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ లాంటి వాళ్ళు కూడా పోటీ పడ్డారు తర్వాత. అంటే ఒక శాఖకు ఒక వ్యక్తి చేసినట్టే ఏదైతే అధికారులు కూడా ఆ శాఖకు వన్నే తీసుకురావాలి. కానీ విష్ణువర్ధన్ రెడ్డి విషయంలో మీరు అన్నట్టే పూర్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అది కాక డిప్యుటేషన్ పై వచ్చిన అధికారిని కొనసాగించాలంటే ప్రతిసారి మన సమీక్షించుకోవాల్సి ఉంటుంది. అంటే గత ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, ఈ ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, ఈ ప్రభుత్వంలో రెండోసారి మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకున్నట్టున్నాడు. కానీ ఫలితం అని వచ్చింది అంటున్నాడు. మంచి అధికారులు ఉంటే ఎక్స్టెన్షన్ తీసుకోవడం తప్పులే, కానీ పని చేయించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పులే. కానీ అసలు ఇంకోటి ఏంటంటే, పరిశ్రమల శాఖ ఇప్పుడు ఏదైతే ఏపీఐఏసీ ఉందో, గతంలో ఏపీఐఏసీ ఉండే, తర్వాత టీఎస్ఐఐసి ఉంది, తర్వాత ఇప్పుడు టీజీఐఏసి అంటున్నాను. పేర్లు మారుతున్నాయి కానీ పనితీరు ఏం మెరుగుపడలేదు అంటున్నాను. నేను గతంలో ఏపీఐఏసి అయితే ఇప్పుడు మనకు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి బయటకు మార్చడానికి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, ఇప్పుడు 40 ఏళ్ల క్రితం జీడిమెట్ల ఇండస్ట్రీ వచ్చింది. తర్వాత మనకు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది. ఇవన్నీ కూడా ఐలా కింద మనం చాలా ఏదైతే భూములు కేటాయించారు, వాళ్ళ పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు. కానీ గత 10 ఏళ్లుగా నేను ఏమంటున్నా, ఐటీకి ఇచ్చినంత ప్రాధాన్యత పాత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తలేదు అంటున్నాను. నిజంగా ఇచ్చుంటే హెచ్ఎండిఏ ప్రతిపాదించినట్టు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చి 18 మండలాలు, అప్పుడు 18 మండలాలు, ఇప్పుడేమో చాలా మండలాలు పెరిగినాయి, 23-24 మండలాలు అయినాయి. అట్లా జిల్లాలు కూడా పెరిగినాయి, కొత్త జిల్లాలు కావడం వల్ల. పరిశ్రమల శాఖ ఏం చేయాలంటే కొత్తగా భూములు సేకరించి అక్కడ కొత్తగా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టే వాళ్ళకి కానీ, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి కానీ పర్మిషన్స్ ఇచ్చి అక్కడ భూమి కేటాయించాలి. గతంలో జరిగింది అయితే ఏం లేదు, 16 నెలలకు కూడా జరిగింది ఏం లేదు అంటున్నాను. కనీసం గతంలోనైనా కనీసం కొంత జరగవచ్చు, కానీ ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించడంలో టీఎస్ఐఐఏసి ఉందో అది విఫలమైంది అవచ్చు. దానికి ఇట్లాంటి అధికారి కూడా, అంటే మధ్యగా పడుకునే అధికారిని మనం ఏం చేయాలి? నిద్ర నటించేవాడిని లేపలేం, నిద్రపోతున్న వాడిని లేపొచ్చు. అందుకని ఈయన పొడిగించే ముందు అవినీతి కూడా ఉన్నది మన చక్రి. ఎట్లా అంటే పరిశ్రమల శాఖలో చాలా అవినీతి ఉంటుంది. ఎందుకంటే మనం చాలా పరిశ్రమల పర్మిషన్ ఇవ్వడానికి ముందుకొని దాని పనితీరులో మెరుగుపరచుకోకపోతే కొన్ని పరిశ్రమలు నిషేధించాల్సి వస్తుంది. కొన్ని పరిశ్రమలు నిషేధిత వ్యక్త పదార్థాలను బయటకు ఇస్తుంటాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండొచ్చు, కానీ దాన్ని కళ్ళు మభ్యపించడానికి ఇట్లాంటి అధికారులు పనిచేస్తారు. దానిలో ఏమవుతుందంటే పరిశ్రమల శాఖ నుంచి మంచి ఏమంటారు ఆదాయం వచ్చే, అంటే బంగారు గుడ్లు పెట్టే బాతులు లాంటిది చెప్పాలంటే ప్రభుత్వాలు కొనసాగించడానికి కారణం అదే. ఏదైతే పాత అధికారులు కొనసాగిస్తున్నారంటే పాత అధికారులు కొత్త ప్రభుత్వాన్ని కూడా పార్టీ లేదన్నా కానీ ప్రభావితం చేస్తున్నారు. అయ్యా మీకు నేనుంటే నెల ఇంత మామూలు ఇస్తా, ఇంత మీకు అప్పచెప్తా అని కూడా చేయొచ్చు. నేను ఒక అధికారిని, ఒక విష్ణువర్ధన్ రెడ్డి చేసిందా, మళ్ళీ చేసిందా, ఇలా చేసినా కానీ ఎవరైతే పర్మనెంట్ గా ఏ ప్రభుత్వం వచ్చినా మారకుండా ఉంటున్నారంటే, అంటే మార్చాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఉంటున్నారంటే వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా మూటలు మోస్తున్నారని అనుమానం అయితే వస్తుంది గ్యారంటీ. ప్రభుత్వానికి మూటలు మోస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తే పైకి మూటలు మోస్తుంది విమర్శ ఉన్నది కదా. అందుకని ఒక అధికారి సరిగ్గా పనిచేయలేకపోతే, ఇప్పుడు 16 నెలల పనితీరు తీసుకున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారిని, ఒక్క పరిశ్రమ కొత్తది వచ్చిందా, రావడానికి ఏమైనా పూజ చేసిండ్రా, కరస్పాండెన్స్ ఏమైనా చేసిండ్రా, ఇవి చాలు కదా గీటరాలుగా.
కానీ సమస్య ఏంటంటే ఆయన డిప్యుటేషన్ మీద ఉన్నాడు కనుక ఆయన సూపర్వైజ్ చేసే అధికారి లేడు అక్కడ పైన. ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్ని పనుల్లో ఇదొకటి, అన్ని శాఖలు ఇదొకటి కనుక దాని వల్ల కూడా అశ్రద్ధ జరుగుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి తెలవకుండా జరగదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, అధికారం మీద అట్రిబ్యూట్ చేసే బంధు అధికారు అట్లా పనిచేయడానికి కారణం ఏంటంటే గుర్రము తప్పు కాదు, గుర్రం నడిపించే రౌతు తప్పు అంటున్నాను. గుర్రాన్ని నడిపించే రౌతు తప్పైతే గుర్రం నడవదు కదా. అందుకని ఈ గుర్రాన్ని నడిపించాల్సిన ప్రభుత్వం నిద్రపోతుందా అని అడుగుతున్నాను. ఇప్పటికైనా ఏం చేయాలంటే ఇది సమర్థవంతంగా పనిచేయాలంటే 3 చర్యలు తీసుకోవాలి. ఒకటి, ఇప్పటిదాకా విష్ణువర్ధన్ రెడ్డి గారి పనితీరును బేరీజ్ వేయాలి, ప్రత్యేక కమిటీ వేయాలి. ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం చేయకపోతే వెంటనే తొలగించాలి. అక్కర గురాన్ని చుట్టం తాను ఎక్కిన బారణ గుర్రం గ్రక్కున విడవంగా గదరాసిపోతే సుమతి శతకారుడు ఎన్నో చెప్పిండు. కనుక సుమతి శతకాన్ని అనుసరించి కూడా పనిచేయని అధికారులను మార్చుకునే అధికారం ఉన్నది. ఎక్కువ ప్రభుత్వం చక్రి మనం ఏం చేస్తుందంటే కేవలం పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఉన్న శ్రద్ధ మిగతా డిపార్ట్మెంట్ల పట్ల ఉంటలేదు అంటున్నాను. ఇప్పుడు పరిశ్రమ శాఖ కూడా ఎవరికి ఉన్నది? రేవంత్ రెడ్డి గారికే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు సమీక్షించాలి కదా. ఆయనకు అంత తీరిక ఎక్కడిది? ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ తీరిక లేదు. 11 శాఖలు ఆయన కింద ఉన్నాయి. అను 2, 3 నిన్నగాక మొన్న కొత్త మంత్రులు వచ్చారు కానీ మిగతా శాఖలు అయితే పరిశ్రమలతో ఆయన దగ్గరే ఉంది కదా. ఇప్పటికైనా సరే నిన్న విద్యాశాఖను సమీక్షించారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేపు కానీ ఎల్లుండి కానీ మనకు పరిశ్రమ శాఖను సమీక్షించుకొని ఈ అధికారి పనిచేస్తున్నా లేడా, లేకపోతే ప్రభుత్వ పెద్దల పొరపాట ఏమైనా చూడాలి, లేకపోతే ఇండస్ట్రియల్ విషయంలో పీజీ ఐఏఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి, అజాగర స్థలంలాగా జీతాలు తప్పాయి, బజ్జాలు తప్పాయి, ఇవన్నీ ఉంటాయి. అట్లా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు బాధ్యత కూడా తక్కువ ఉంటుంది. డిప్యుటేషన్ మీద బాధ్యత తక్కువ ఉంటుంది, జవాబుదారితనం తక్కువ ఉంటుంది, పారదర్శకత లేదు అనేది కూడా, ట్రాన్స్పరెన్సీ లేదని కూడా. మీరు పంపిన మెటీరియల్ నాకు పూర్తి తెచ్చింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఈ 2 లేని చోట వాళ్ళు ఇష్టాలు కనుక వాళ్ళని కంట్రోల్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే, ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర పరిశ్రమ శాఖ ఉంది కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయాలి, చేయించాలి. పని చేయించే బాధ్యత వీళ్ళు ఉంటారు. లీడర్షిప్ అంటే పని చేయడం కాదు, పని చేయించే బాధ్యత తీసుకున్నప్పుడు లీడర్షిప్. రామారావు గారు మీరు లైవ్ లోనే ఉండండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.